నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పచ్చకర్పూరం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. గురుగారు, పచ్చకర్పూరం గురించి వాటి యొక్క విశిష్టత గురించి చెప్పండి. తప్పకుండా. పచ్చ కర్పూరం అనేది నిజానికి కర్పూరం అంటే తెల్ల కర్పూరం, ఇది పచ్చ కర్పూరం. అంటే మనం దేవుడికి ఏదైతే ఆరతిస్తామో, దీపం వెలిగించడానికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ తెల్ల కర్పూరాన్నే వాడేవాళ్ళు కూడా ఉంటారు. కానీ పచ్చకర్పూరం అనేది మనకి అనేక రకాలుగా ప్రయోజనాన్ని ఇవ్వటం అనేది, ముఖ్యంగా మన యొక్క ఔశ్వర్యం పెరగడానికి అయితేనేమి, మనకు ఆరోగ్యం పెరగడానికి అయితేనేమి, తర్వాత వివిధ దేవతామూర్తులకి కూడా సంతృప్తులు అవ్వడానికి కానీ అందరికీ కూడా ఉపయోగించేది ఈ పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం అంటే ఏంటంటే కర్పూరాన్ని రిఫైన్ చేయటం, అంటే పరిశుద్ధం చేయటం అనేది. ఏదైతే మనందరికీ తెలిసిన దైవం వెంకటేశ్వర స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆయనకి అలంకరించే శ్రీచూర్ణంలో కూడా ఇదే పచ్చకర్పూరాన్ని ఉపయోగించడం అనేది. తర్వాత ఆయనకి ఏదైతే నివేదన చేస్తామో ఆ నివేదన చేసే లడ్డూలో కూడా పచ్చకర్పూరం అనేది ఉంటుంది. అలాగే మనం ప్రతిరోజు కూడా ఏదైనా సరే దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చే తీర్థం ఏదైతే ఉంటుందో ఆ తీర్థంలో తప్పకుండా ఈ యొక్క పచ్చకర్పూరం ఉంటుంది. తర్వాత తులసి దళాల పొడి ఉంటుంది, జాజిపత్రి ఉంటుంది. అలా కొన్ని సౌగంధిక పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాంట్లో చేర్చడం అనేది ఉంటుంది. అందుకని ఈ రకమైనవి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సైంటిఫిక్గా కూడా తీర్థం తీసుకోవటం వల్ల మనలో ఉండే అజీర్తి కానీ ఇతరత్ర ఈ జీర్ణ సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి కొంత తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా తీర్థంలో ఇవ్వటం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఆయా దేవతలందరికీ కూడా, అంటే తులసి అనేది విష్ణువుకి ప్రీతికరం, ఈ పచ్చకర్పూరం అనేది సమస్త దేవతలకి ప్రీతికరం. అందుకని ఆ రకంగా పచ్చకర్పూరం వినియోగించడం అనేది జరుగుతుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇలా లడ్డూల్లో కానీ ఇతర ఏదైనా సరే స్వీట్ల తయారీలో కానీ దీన్ని వాడినప్పుడు బాగా మోతాదు మించకూడదు. ఒక ఆవగింజ అంత వేస్తే చాలా చక్కటి రుచి రావటం అనేది ఉంటుంది. మోతాదు ఎక్కువైతే మళ్ళీ అదో రకం చేతిలోకి వెళ్ళిపోతుంది. కానీ అసలు ఈ పచ్చకర్పూరంతో మనకి అనేక రకాలైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. తర్వాత ఏదైనా సరే ఇప్పుడు నజర్ అంటూ ఉంటాం కదా, ఇలాంటి లేదా వేరే చెడు శక్తులు. అందుకని నెలకొకసారి అయినా సరే మన ఇళ్లలో ఏదైతే మనం మాప్ అంటారు వీళ్ళు, అదే తడిగొట్టి వేయటం కానీ అలాంటిది ఏదైనా, సో అలా వేసేటప్పుడు కొద్దిగా ఆ నీళ్ళల్లో ఈ పచ్చకర్పూరం, తర్వాత కొద్దిగా రాతుప్పు, అంటే రెగ్యులర్గా దొరికే సాల్ట్ కాకుండా మనకి పాత రోజుల్లో కల్లుప్పు అని రాతుప్పు అని అలా అంటూ ఉంటారు, నల్లుప్పు ఇలాంటివన్నీ అంటారు కదా. అలా కొద్దిగా ఉప్పు ఈ యొక్క పచ్చకర్పూరం వేసి మనం ఇంట్లో ఆ రకంగా శుభ్రపరిస్తే బయట నుంచి వచ్చే ఎలాంటి చెడు శక్తులైనా కూడా నివారించబడతాయి. పచ్చకర్పూరం అనేది సువాసనకి కూడా ఒక మంచి సువాసన భరితంగా ఉంటుంది. అందుకే మనకి తీర్థం అనేది, అంటే ఇప్పుడు ఇవాళ రోజుల్లో అయితే కనుక ఇవన్నీ కూడా పాత రోజుల్లో ఈ పౌరోహిత్యం చేసే వాళ్ళందరూ కూడా అవన్నీ సమపాలలో కలిపి చక్కటి తీర్థాన్ని ఇవ్వటం అనేది జరిగేది. కాబట్టి ఇవాళ రోజుల్లో మనకి డైరెక్ట్గా ఏమంటాం రెడీమేడ్గా మార్కెట్లో దొరుకుతుంది. సో మీకు ఏదైనా సరే మన పూజా సామాన్లు అమ్మే చోట ఈ తీర్థం పొడి ఇవ్వండి అంటే ఇస్తారు. ఈ రోజుల్లో కూడా తీర్థం కూడా పచ్చకర్పూరం కలిపే ఇస్తున్నారు చాలా. అంటే అసలు అదే మీకు ఇందాక చెప్పింది, పచ్చకర్పూరం ఒకటి, జాజిపత్రి ఒకటి, తర్వాత మన తులసికి చెట్టుకు వచ్చే ఇవి ఉంటాయి కదా, బీజాలు ఉంటాయి, వాటితో కలిపే మనకి తీర్థం ఇవ్వటం అనేది ఉంటుంది. మొన్నటి వరకు అయితే మనం చాలా మంది చాలా ఆలయాల్లో కూడా కొబ్బరి నీళ్లు కానీ ఇలా ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు పచ్చకర్పూరం సువాసన ఎక్కువగా ఉండే తీర్థాలు అనేది ఒకటి. ఇందాక చెప్పినట్టు ఏంటంటే మనకు వచ్చే లోపల ఉండే రోగాలకి కొన్నిటికి, అంటే జీర్ణ సంబంధించిన రోగాలకి అది చాలా మంచి ఉపశమనం పచ్చకర్పూరం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇందాక మనం ఏదైనా సరే పరిహారాలలాగా చెప్పినప్పుడు ఇప్పుడు ఒకటి చెప్పుకున్నాం మనం, ఏదైనా సరే ఇలా నజరు కానీ చెడు శక్తులు కానీ పోవడానికి ఒక రెమెడీ మనం చెప్పుకున్నాం. మరొక రెమెడీ ఏంటంటే కనుక ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయో ఒక చిన్న వెండి పాత్రలో ఒక 2-3 లవంగాలు, తర్వాత ఇలా కొద్దిగా పచ్చకర్పూరం, తర్వాత ఒక 5-6 యాలకులు వేసి వీటన్నిటినీ కూడా ఒక చిన్న పసుపు గుడ్డలో కట్టేయాలి. కట్టేసి ఈ చిన్న పొట్లం లాంటిది ఏదైతే ఉంటుందో ఆ వెండి పాత్రలో పెట్టాలి. పెట్టి మనం డబ్బు దాచే చోట కనుక దాస్తే ఖచ్చితంగా ఆర్థికంగా ఉన్నతి రావటం అనేది ఉంటుంది. అయితే ఈ పచ్చకర్పూరం ఏంటంటే కొన్నాళ్ళకి అది ఆవిరైపోతుంది.
అప్పుడు మళ్ళీ తిరిగి పచ్చకర్పూరం పెట్టినట్టయితే కనుక తప్పకుండా ఆర్థికంగా కూడా చక్కటి ఉన్నతి లభించడం అనేది కూడా జరుగుతుంది. అంతేకాదు ఎవరికైతే తరచూ నిద్ర పట్టక బాధపడుతూ ఉంటారో వాళ్ళు పడుకునే గదిలో ఒక గిన్నెలో, ముఖ్యంగా వాయువ్య మూల అంటే నార్త్ వెస్ట్ కార్నర్లో ఒక పాత్రలో, ఒక బౌల్లో ఇలాగే ఏదైనా సరే కొద్దిగా పచ్చకర్పూరం ముద్ద పెడితే కనుక ఖచ్చితంగా ఒక 2-3 రోజులకే వాళ్ళకి మార్పు తెలుస్తుంది. అంటే నీళ్లు పోసి దాంట్లో పచ్చకర్పూరం నీళ్ళు జస్ట్ అలా ఒత్తది పెట్టాడు. ఓకే, అలా పెట్టుకుని ప్రయత్నించినట్టయితే కనుక తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఆ నిద్రలేమి వ్యాధితో బాధపడే వాళ్ళకి కూడా మంచి ఉపశమనం. కనుక పచ్చకర్పూరం ప్రయోజనం అనేది 1-2 కాదు, చాలా విశిష్టమైనది. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుని వారి యొక్క వండే పదార్థాల్లో లేదు ప్రతిరోజు కూడా మనం ఏదైతే దేవుడికి మన ఇంట్లో కూడా ఈ తీర్థం తీసుకోవటం ఉంటుంది కదా, అంటే ఏదైనా సరే ఫస్ట్ మనం ఆచమనం చేసేప్పుడే ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పి తీర్థం సేవించాలి. సో ఆ సేవించేప్పుడు ఆ నీళ్ళలో ఇలా పచ్చకర్పూరం కలిపి నీళ్లు సేవించామనుకోండి, పుణ్యానికి పుణ్యము వస్తుంది, రోగం ఏమైనా ఉంటే పటాపంచలు అవుతుంది. సో అందుకని ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా పచ్చకర్పూరం యొక్క విశిష్టత తెలుసుకోవాలి. దానికి రకరకాలైన మంచి మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి.